హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, కానీ ఒక మంచి కార్తో నేను మీ ముందరకు వచ్చేసానండి. అండ్ ఈ కార్ లేటెస్ట్గా మార్కెట్లోకి లాంచ్ అయిపోయింది అండ్ దీనికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ కార్ ఏంటంటారా, హుండై వెన్యూ ఐఎంటీ మోడల్. అండ్ ఇందులో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ మన ముందర ఉంది హుండై వెన్యూ ఐఎంటీ మోడల్. ఈ కార్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, దీని ప్రోస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, అండ్ దీన్ని మనం ఎంతవరకు పర్చేస్ చేయగలుగుతాం అన్నీ నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ కార్ ప్రోమో చూసేయండి. సో చూస్తున్నా అండి, హుండై వెన్యూ ఐఎంటీ మోడల్ కార్ మార్కెట్లోకి వచ్చేసింది. మంచిగానే రెస్పాన్స్ ఉంది. అండ్ ఇందులో ఏంటంటే 7 టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ డీజల్ వేరియంట్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మైలేజ్ పరంగా కూడా. సో ఇవాళ ఏంటంటే మనం ఈ కార్ మైలేజ్ ఎంత ఇస్తుంది, అండ్ మెయింటెనెన్స్ పరంగా ఎలా ఉంటుంది, అండ్ ఇంటీరియర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అవుట్డోర్ లుక్ ఎలా ఉంది, ఒక కస్టమర్ కన్వీనియంట్గా ఈ కార్ని తీసుకోగలుగుతాడా లేదా, ప్రతి ఒక్కటి కూడా మనం డీటెయిల్గా రివ్యూ చేద్దాం అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే పాత దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే కనిపించేస్తున్నాయి. అండ్ పాత కార్లో మనం చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ వచ్చేటివి, బట్ దీంట్లో ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి లేదు. అండ్ డైరెక్ట్గా మనకి ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా వచ్చేసాయి. పాత కార్లో మనకి ఏంటంటే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వచ్చేటివి, బట్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ లుక్ కూడా చాలా బాగా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డార్క్ క్రోమ్ గ్రిల్. సో గ్రిల్ కూడా కొంచెం మార్చేశారు, సిగ్నేచర్ గ్రిల్ లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపించేస్తుంది. అండ్ ఇది కొంచెం మనకి అల్కజార్ లుక్ టైప్లో కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు, బట్ ఫినిషింగ్ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హుండై లోగో కూడా వచ్చేసింది. అండ్ ఈ కార్ ఇంజన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ కార్ ఇంజన్ వచ్చేసి 1 లీటర్ టర్బో ఇంజన్ అండ్ ఫంక్షనింగ్ వచ్చేసి ఇది పెట్రోల్తో ఫంక్షన్ అవుతుందండి. అండ్ లుక్ పరంగా కూడా మీరు చూసుకోవచ్చు, ఇంటీరియర్ పరంగా చాలా స్టేబుల్గా అయితే కనిపించేస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఒక వైడ్ లుక్ అయితే మనకి నీట్గా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కింద లుక్స్ కూడా చాలా నీట్గా ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ డైమెన్షన్ కూడా మనం చూసుకుంటే 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్. అండ్ ఇది వచ్చేసి 215/60 R16 టైర్. అండ్ లుక్ పరంగా కూడా చాలా స్టేబుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు టెస్ట్ డ్రైవ్లో దీన్ని చూసుకోవచ్చు, అవుటర్ లుక్ ఎంత స్టైల్గా కనిపించేస్తుందో వీల్ రన్ అవుతున్నప్పుడు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ కార్లో బెనిఫిట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm. సో మెయిన్గా ఏంటంటే బిజీ ట్రాఫిక్స్ కానివ్వండి, ఎక్కువగా రెయినీ సీజన్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం రోడ్స్ అనేవి అన్ఈజీగా ఉంటాయి, బట్ కొంచెం మన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది స్టేబుల్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం, ఎటువంటి రిస్క్ కూడా మనకు ఉండదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ ఇండికేటర్ మిర్రర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద పడల్ ల్యాంప్స్ కూడా వచ్చేసాయి. అండ్ లుక్ పరంగా కూడా మనం చూసుకోవచ్చు ఇండికేటర్ వేసినప్పుడు ఎలా ఫంక్షన్ అవుతున్నాయి. అండ్ లోపలే కూర్చొని మనం దీన్ని స్మార్ట్గా హ్యాండిల్ కూడా చేయగలుగుతాం. అండ్ డోర్స్ పరంగా మీరు చూసుకుంటే అండ్ ఇది వచ్చేసి క్రోమ్ హ్యాండిల్స్ అండి. లుక్ వైజ్ కూడా మనకు చాలా స్టేబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ బేసిక్ ఏంటంటే ఈ కార్ మార్కెట్లో చాలా మంచి రెస్పాన్స్ ఎందుకు తెచ్చుకుంటుందంటే దీని బేసిక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 7,50,000 నుంచే ఈ కార్ బేసిక్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి 12,50,000లోనే మనం దీనిలో టాప్ ఎండ్ కొనుక్కోవచ్చు. అండ్ మనం చూసుకుంటే పైన లుక్ పరంగా కూడా మనం చూసుకోవచ్చు రూఫ్ రైల్స్ కూడా ఇచ్చేసారు. సో బేసిక్ ఏంటంటే టాప్ ఎండ్ కార్స్లో ప్రతి ఒక్క ఫీచర్ కూడా మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది, మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాల్సిన అవసరం మ్యాక్సిమం అయితే ఏముండదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ది. సో ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మొత్తం 45 లీటర్స్ వరకు మనం ఇందులో ఫ్యూయల్ స్టోర్ చేసుకోగలుగుతాము. ఈ కార్ మైలేజ్ వచ్చేసి 16 km/లీటర్ వస్తుంది. అండ్ అవుట్స్కట్స్లో మాత్రం 20+ కూడా రావచ్చు. బట్ వన్ థింగ్ అండి, ఎటువంటి కార్ మీరు పర్చేజ్ చేసినా సరే ఖచ్చితంగా మీరు సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ మెయింటెనెన్స్ పెట్టుకుంటే చాలా వర్తీగా మీరు కార్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. అండ్ సైడ్లు కూడా మనం చూసుకోవచ్చు అండి. సో ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కూడా మెయిన్ ఏంటంటే మనం బ్రేక్ వేసినప్పుడు డైరెక్ట్గా ఈ లైట్ అంతా ఒకటేసారి కనెక్ట్ అయిపోతుంది. సో కొంచెం ఏంటంటే నైట్ డ్రైవ్స్ ఎక్కడన్నా హైవేస్లో మనం వెళ్తున్నప్పుడు బ్రేక్ మనం కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇది మొత్తం ప్రొజెక్షన్ కూడా చాలా నీట్గా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వెన్యూ లోగో వచ్చేసింది. అండ్ ఇక్కడ హుండై సింబల్ కూడా కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఫ్రంట్లో కెమెరా అనేది లేదండి, బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసింది విత్ 4 పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఈ కార్ బూట్ స్పేస్ కూడా మనం చూసుకుంటే 350 లీటర్స్ వరకు మనం ఇందులో లగేజ్ స్టోర్ చేసుకోగలుగుతాము. సో మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఎక్కువగా అనిపించదు. సో లుక్ వైజ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్ అయితే కనిపించేస్తుంది. అండ్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ అనే కనిపించేస్తుంది. సో మొత్తంగా హుండై వెన్యూ ఐఎంటీ అవుట్ సైడ్ లుకే ఇలా ఉంది. మరి ఇన్సైడ్ లుక్ ఎలా ఉందో ఒక చిన్న ప్రోమో చూసేయండి, రివ్యూ చేసేద్దాం.
మనం కార్ ఇన్సైడ్ ఉన్నామండి. సో స్పేషియస్ పరంగా అయితే కొంచెం కన్వీనియంట్గానే ఉంది. అండ్ ఇంకోటి మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా కొంచెం డిఫరెంట్ మోడల్లో వచ్చేసింది ఇప్పుడు. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో సింపుల్గా మీరు చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఎంత ఈజీగా మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ సీట్ మనం బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. సో ఈ ఫంక్షనింగ్ అయితే కొంచెం డిఫరెన్స్తో ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద డోర్, సో డోర్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు అండి. లుక్ పరంగా మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు, బట్ ఫినిషింగ్ మాత్రం చాలా స్టెబుల్గా అయితే కనిపిస్తున్నాయి. సో ఈ కార్లో వచ్చేసి మొత్తం 4 స్పీకర్స్ వచ్చాయి, 2 ట్విటర్స్ వచ్చేసాయి. సో మ్యూజిక్ పరంగా కూడా మనకి కొంచెం మంచి మ్యూజిక్ అయితే వస్తుందని చెప్పుకోగలుగుతాము. అండ్ ఇక్కడ డోర్ దగ్గర మనం చూసుకోవచ్చు ఆప్షన్స్ కూడా లైక్ చైల్డ్ లాక్, చైల్డ్ అన్లాక్ కానీ, మిర్రర్స్ అని, ఆపరేటింగ్ బటన్స్ కానీ అన్ని నీట్గా ఇచ్చేసారు. అండ్ మొత్తం ఏంటంటే పాత కార్కి దీనికి చేంజెస్ అయితే కొంచెం ఇంటీరియర్స్ పరంగా చాలా ఎక్కువగా ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. బట్ మెయిన్ ఏంటంటే డోర్స్ ఇవన్నీ కొంచెం నార్మల్గా కనిపిస్తున్నాయి, బట్ ఫంక్షనింగ్ పరంగా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. అవి నేను మీకు 1 by 1 చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు ఏసీ సిస్టమ్ ఫంక్షనింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ సైడ్లో మనం చూసుకుంటే ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ని అడ్జస్ట్ చేసుకునే లైటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి లైట్ ప్రొజెక్షన్ కూడా ఈ బటన్స్ ద్వారా చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. అండ్ ఇక్కడ ఆటో ఆఫ్ కూడా వచ్చేసింది. సో ఇదేంటంటే మనకి ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు కొంచెం క్లమ్జీగా వెళ్తుంటాము, అంటే లైక్ హ్యాండిలింగ్ అనేది కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బటన్ కనుక ప్రెస్ చేసామనుకోండి మనకి 4 వీల్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. సో ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు ఫ్రంట్లో ఇంజిన్ ఓపెన్ చేయడానికి బటన్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడేమో మనకి బ్యాక్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి కూడా బటన్ వచ్చేసింది. అండ్ చూడడానికి మాత్రం అంటే కొంచెం అట్రాక్టివ్ విధంగానైతే నాకు ఈ కార్ అయితే కనిపించేస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే నేను మీకు చెప్పాను ఇది ఐఎంటీ మోడల్. సో బేసిక్గా దీంట్లో ఏంటంటే మనకి క్లచ్ అనేది అస్సలు ఉండదు. సో బ్రేక్, యాక్సిలేటర్ ఈ రెండింటితోనే మనం ఈ కార్ని హ్యాండిల్ చేయాలి. సో గేర్ వేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మనం బ్రేక్తోనే గేర్ వేసుకోవాలి. ఇక తర్వాత బ్రేక్ మీద కాల్ మనం రిమూవ్ చేసేసి చిన్న యాక్సిలేటర్ ఇచ్చేస్తే హ్యాపీగా మనం డ్రైవ్ చేయగలుగుతాము. సో గేర్స్ వేసే విధానం కూడా మనకి ఎక్కువగా టెన్షన్ ఏం లేదండి. మనకి ఇక్కడ ఇండికేషన్ కూడా ఫ్రంట్లో డిస్ప్లేలో నీట్గా కనిపించేస్తుంది. సో మనం వెళ్ళే స్పీడ్ బట్టేసి మనకి గేర్ షిఫ్ట్ చేయాలనే ఇండికేషన్ కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఈ కార్లో మొత్తం 6 గేర్స్ ఉన్నాయి. అండ్ ఈ కార్ మెయిన్గా టాప్ స్పీడ్ వచ్చేసి 180 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు కూడా ఇది స్టెబుల్ చేయగలదు. అండ్ ఈ కార్లో అడ్వాంటేజ్ అంటే 140 కిలోమీటర్ స్పీడ్ వరకు అయినా సరే బాడీ మొత్తం షేక్ అవ్వకుండా చాలా స్టెబుల్గా రోడ్ మీద బ్యాలెన్స్ చేయగలుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టీరింగ్ దగ్గర కూడా. అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి 5.2 టర్నింగ్ రేడియస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ టిల్ట్ అండి, టెలిస్కోపిక్ అయితే కాదు. సో అదొక చిన్న డ్రాబ్యాక్ అని కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే కొంతమంది ఇంకా లైక్ డైరెక్ట్ ఫిక్స్ అయిపోవాలి, సో స్టీరింగ్ పరంగా మనకి హైట్ అనేది ఉండదు, కొంచెం అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్సైడ్ మనం లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధానం కానీ, ఇక్కడ రేర్ వైపర్స్ అడ్జస్ట్ చేసుకునేది కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడే చాలా నీట్గా కనిపించేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాయిస్ కమాండ్స్ ద్వారా మనం ఈ కార్ని ఆపరేట్ చేసుకోగలుగుతాము. అండ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇక్కడ మనం వచ్చేసింది. అండ్ డిస్ప్లేలో కూడా మనం చూసుకుంటే ఫ్యూయల్ కన్జంప్షన్ కానివ్వండి, లేకుంటే ఏ గేర్లో వెళ్తుంది, లేకుంటే నార్మల్గా బండిలో ఏదైనా డోర్స్ వేసినామా వేయలేదా, అండ్ స్పీడోమీటర్ కానివ్వండి, ఇవన్నీ చాలా నీట్గా డిస్ప్లే చేస్తుంది. సో ఫంక్షనింగ్ పరంగా మాత్రం కొంచెం మంచి ఫీచర్స్ అయితే ఇందులో యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ కూడా చాలా ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది సైడ్లో వచ్చిన ట్యాబ్ గురించి. అండ్ ఈ ట్యాబ్లో మనకి ఏంటంటే లైక్ ఏదైనా సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మనం ఏదైనా మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోగలుగుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్యాబ్లో లాంగ్వేజ్ 10 డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా మనం చేంజ్ చేసుకోగలుగుతాము. ఇది ఒక అడిషనల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ రూట్ మ్యాప్స్ అనేవి మనం నార్మల్గానే సెట్ చేసుకుంటాము. యాపిల్ ప్లే, ఆండ్రాయిడ్ ప్లే రెండు కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతాము. అండ్ ఈ కార్లో మనకు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే మనం దీంట్లో సీ పోర్ట్ ఛార్జింగ్ చూడవచ్చు అండ్ యూఎస్బీ ఛార్జింగ్ కూడా చూసుకోవచ్చు. సో ప్రజెంట్ టెక్నాలజీ చేంజ్ అయిపోతుంది, చాలామంది సీ పోర్ట్ ఛార్జెస్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి సో మనకి ఛార్జింగ్ పరంగా కూడా సీ పోర్ట్ ఛార్జింగ్ ఇవ్వడం అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్మార్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ మొత్తం 6 గేర్స్ ఉన్నాయండి. అండ్ రివర్స్ కూడా మనకి ఇక్కడే కనిపించేస్తుంది. సో హ్యాండ్ బ్రేక్ కూడా మనం చూసుకోవచ్చు, చాలా నీట్గా డిస్ప్లే చేశారు. అండ్ మెయిన్గా హుండై పాత వెన్యూకి అండ్ కొత్త వెన్యూకి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్లో ఉన్న సిగ్నేచర్ గ్రిల్, అంటే దీనికి వచ్చేసి డార్క్ క్రోమ్ గ్రిల్ ఇచ్చేసారు. పాత గ్రిల్ అనేది నార్మల్గా ఉండేది. అండ్ ఫ్రంట్లో లైట్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎల్ఈడి లైట్స్ అనేవి దీనిలో ఇచ్చేసారు. పాతవి హెలోజిన్ లైట్స్. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి రిమూవ్ చేశారు, అదొకటి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ హోమ్ టు కార్, అలెక్సా అండ్ గూగుల్ ప్లే వాయిస్ ఇది కూడా కొత్త ఫీచర్ యాడ్ అయిపోయింది. అండ్ ట్యాబ్లో వచ్చేసి మనకి 10 డిఫరెంట్ లాంగ్వేజ్లో మనం ఈ ట్యాబ్ని అయితే ఆపరేట్ చేసుకోగలుగుతాము. 6 నేచర్ ఆఫ్ సౌండ్స్ కూడా ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డ్రైవర్
సీట్ దగ్గర చెప్పా కదండి నేను మీకు ఆల్రెడీ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ సీట్స్ కూడా మీరు చూసుకుంటే రేర్ రిక్లైనింగ్ సీట్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, అంటే నేను చెప్పా కదండి ఎక్కడైనా హైవేస్ వెళ్తున్నప్పుడు మనం సడన్గా బ్రేక్ ప్రెస్ చేసినా సరే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ మొత్తం ఒకటేసారి కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఫంక్షనింగ్ కూడా కొంచెం డెవలప్ చేశారు. అంటే నార్మల్ ఎయిర్ ప్యూరిఫైయర్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించేస్తుంది. అండ్ ఈ కార్ మొత్తం 3 టైప్స్ ఆఫ్ మోడల్స్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒకటి మాన్యువల్, ఇంకోటి ఐఎంటీ అండ్ ఇంకోటి డీసీటీ అంటే డ్యూయల్ క్లచ్ మోడల్ అనమాట. సో పెట్రోల్ కార్లో వచ్చేసి మనకి 5 గేర్స్ అవైలబుల్గా ఉన్నాయి మాన్యువల్లో, డీజిల్లో వచ్చేసి మాన్యువల్లో 6 గేర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఐఎంటీలో వచ్చేసి మనకి 6 గేర్స్ అండ్ డ్యూయల్ క్లచ్లో వచ్చేసి 7 గేర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మార్కెట్లో మనం చూసుకుంటే బ్రీజా, సోనెట్, ఎక్స్యూవీ 700 అండ్ ఇంకోటి టాటా నెక్సాన్ ఇలాంటి కార్స్ అన్నిటికీ కాంపిటీషన్ అయితే ఈ కార్ ఇప్పుడు మార్కెట్లోకి లాంచ్ అయిపోయింది. అండ్ మెయిన్గా ఈ కార్లో వచ్చేసి సేఫ్టీ పరంగా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే మినిమం గ్యారంటీ, ఇన్సైడ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మరి ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉందో ఒక చిన్న రివ్యూ చేసేద్దాం. సో బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు స్పేషియస్గా ఉంది. అండ్ ఇంకోటి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు మనకి ఎలా కన్వీనియంట్గా ఉందో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నార్మల్గా మీరు చూసుకోవచ్చు అండి స్టెబుల్ అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడ డోర్ హ్యాండిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మీకు చెప్పేదండి ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ కూడా కొంచెం అప్గ్రేడెడ్ మోడల్ అయితే ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ 2 సీపోర్ట్ ఛార్జింగ్ అనేవి వచ్చేసాయి. అండ్ సీట్స్ పరంగా కూడా మీరు చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి కొంచెం హ్యాండ్ రెస్ట్ ప్లేస్ చేసుకోవడానికి ఇది బాగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. డ్రింక్స్ క్యారీ చేయడానికి ఇది కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా హుండై వెన్యూ ఐఎంటీ నాకైతే ఈ కార్ బాగానే నచ్చిందండి. పాత కార్స్తో పోలిస్తే ఈ కార్ కొంచెం చాలా అప్గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా దీనిలో స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. సో 5 సీటర్ కార్ చాలా ఈజీగా, అంటే లైక్ 4 సీటర్ కార్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఇందులో, అంటే 4 పీపుల్ ట్రావెల్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది. బట్ 5 సీటర్ కార్ అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం లాంగ్ డ్రైవ్స్కి ఫ్యామిలీతో ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో కాంపిటీటర్స్ కార్ అన్నింటిలో ఈ కార్ కూడా వన్ ఆఫ్ ద టఫ్ కాంపిటీటర్ అని నేను చెప్పగలుగుతాను. సో ఇక లేట్ చేయకుండా మరి హుండై వెన్యూ ఐఎంటీ ఈ కార్ మనం ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తాము. టెస్ట్ డ్రైవ్ చేసినాక నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు అక్కడే అబ్జర్వ్ చేయొచ్చు. సో చూస్తున్నా అండి హుండై వెన్యూలో ఐఎంటీ మోడల్ ఇది. డ్రైవింగ్ పరంగా మాత్రం చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఎక్కువగా ఆటోమేటిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. సో బ్రేక్, యాక్సిలేటర్ ఈ రెండింటితోనే మనం హ్యాండిల్ చేయాలి. సో డ్రైవింగ్ పరంగా కూడా చాలా కంఫర్ట్గా ఉంది, ఎక్కువగా ఇబ్బంది అనేది అయితే అనిపించదు. సో డ్రైవింగ్ పరంగా చాలా నీట్గా ఉంది. అండ్ ముందర ఉన్న క్యాబిన్ స్పేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు మీరు అన్ని విధాలుగా చాలా కంఫర్ట్ అయితే ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇంటీరియర్ ఆప్షన్స్ కూడా నేను మీకు వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంఫర్ట్స్ పరంగా మాత్రం మంచిగా ఉంది, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది అయితే నాకు అనిపించలేదు. పికప్ కానీ చాలా నీట్గా స్టేబుల్గా ఉంది. అండ్ మీలో ఎవరైనా కార్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏం పెద్ద ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా అయితే ఈ కార్ని అయితే వాళ్ళు తయారు చేశారు. ఒక్కటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లెఫ్ట్ లెగ్ని మీరు మర్చిపోవాలి, ఓన్లీ రైట్ లెగ్తోనే మీరు కార్ని హ్యాండిల్ చేయాలి. అప్పుడే మీకు డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది.